ఉభయ సభల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు చిత్తశుద్ధితో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు ప్రవేశపెట్టి ఆమోదిస్తే బేషరతుగా మద్దతు తెలపడానికి భారత పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ఆర్ కృష్ణే ముందు తమ నాయకుడు కేటీఆర్ తెలిపినట్లు లగచర్ల గ్రామ భారత నాయకుడు సురేష్ తెలిపారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని కోడల్లో బీసీ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష బీసీ నేతలు రోడ్డుపై బైఠాయించి బంద్ పాటించారు. ఈ సందర్భంగా భారత పార్టీ యువజన నాయకుడు లగచర్ల సురేష్ మాట్లాడుతూ బీసీలందరూ జెండాలు ఏమైనా 42% ఎజెండా లక్ష్యంగా పెట్టుకుని ఐక్యంగా పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాలని అన్నారు. విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై బీసీ, జై బీసీ, ఖబర్దార్ బీసీ వ్యతిరేకుల్లారా, ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా. నేను ముదిరాజ్ బిడ్డను లగచర్ల సురేష్, నేను చెప్తా ఉన్నా, బీసీ బిడ్డగా ఎవరికి ఎప్పుడు భయపడే అవసరం లేదు, భయపడను అనే విషయాన్ని సాక్షిగా అంబేద్కర్ గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నారు మీడియా ముఖంగా. ఎవరైనా ఊళ్ళల్లో కానీ కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో కానీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒకవేళ వస్తే గనక బిడ్డ గుర్తుపెట్టుకోండి, ఊర్లలో తిరగనియను అనే విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీ మెడలో ఏ పార్టీ కండువ ఉన్నా, మీ వెనకాల ఎంత పెద్ద నాయకుడున్నా, ఇన్నాళ్లకు బీసీ సోదరులు ఒక్కటై కొడంగల్ నడి చౌరాస్తాకు వస్తే కొడంగల్ నడి చౌరాస్తాలో బీసీ బిడ్డలను చూసి ఓర్వలేని కుట్రదారులారా మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మేమెంతనో అంత రిజర్వేషన్ ఖచ్చితంగా సాధిస్తాం. 42% రిజర్వేషన్ గురించి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర బంద్ జరుగుతా ఉన్నదో, అదే విధంగా కొడంగల్ నియోజకవర్గంలో బంద్ పాటిస్తా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి మా నాయకులు కేటీఆర్ గారు కూడా చెప్పిర్రు, మొన్న ఆర్ కృష్ణ గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీ సోదరుల వెనకాల భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంటుంది, చివరి వరకు పోరాడుతుంది. రాజ్యసభలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ సభ్యులు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఓటేస్తారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మీరు బిల్లు పెట్టండి, ఆమోదించడానికి ఖచ్చితంగా మీకు మద్దతు ఉంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరోసారి తెలియజేస్తా ఉన్నా, ఈ బీసీ బిడ్డ ఎవనయ్యకు భయపడేవాడు కాదని కొడంగల్ అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తా ఉన్నా. జై బీసీ, జై బీసీ.